ఎంపీజీ న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం పొందుగుల గ్రామం నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు ఎరపతనేని శ్రీనివాసరావు పాల్గొని దాచేపల్లి మండలం పొందుగుల గ్రామానికి చెందిన వివిధ రకాల పెన్షన్ లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గురజాల డిఎల్డీఓ డి గబ్రు నాయక్, దాచేపల్లి మండల ఎంపీడీఓ వి వెంకటేశ్వర్లు, తహసీల్దార్ గోగసాని శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది, పెన్షన్ లబ్దిదారులు, దాచేపల్లి మండలంలోని వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత, మహిళలు పాల్గొనడం జరిగింది. ఎట్లా ఉన్నారు? తీసుకో అక్కడ ఎట్లా ఆరోగ్యం? ఓకే ఓకే ఒక్కదాన్నే సార్ అబ్బాయి ఇంట్లో పింఛన్ ఇస్తుంది సార్. ఓకే సరిపోతున్నాయా పెన్షన్ డబ్బులు? నెలకి 3000 మందులో పోతాయి సార్. చదువుకుంటా అన్నం పెట్టి మందులకి 3000 నెలకు సార్. మీ దయ వల్ల ఓకే చూడమా ఓకే 6000 ఓకే ఓకే అమ్మా. సరే సార్. బాగానే ఉంది. గతంలో 2000 ఇచ్చారు, ఇప్పుడు 4000 ఇస్తున్నారు మహారాజు చంద్రబాబు నాయుడు. ఓకే జాగ్రత్త అందరూ మీరు. ఇప్పుడు మాకేం లేదండి, మాకు రోడ్డు ప్రమాదం ఉంది కొద్దిగా, అది ఒక్కటి మీరు ఈ రోడ్డు కోర్టులో ఉంది, అది కూడా రమ్మన్నాను, పిలిచి మాట్లాడి చేపిస్తాను. అది మీకు మాకు ఇచ్చే జీతం మాకు హాయిగా ప్రశాంతంగా నడుస్తుంది. ఓకే తప్పకుండా బండి ఎవరు గారు పట్టుకోండి రండి. ఎండిఓ గారు అందరూ అన్నారు, ఎంఆర్ఓ గారు అందరు రమ్మనండి. మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఉదయాన్నే 10 గంటల లోపు ఈ పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయటం ఒక రికార్డు. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో భాగంగా ఈరోజు పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ 4000 రూపాయలు, అదేవిధంగా దివ్యాంగులకి 6000 రూపాయలు, తలసేమియా బాధితులకి 10,000 రూపాయలు, పూర్తి అంగవైకల్యం ఉండి బెడ్ మీద నుంచి కదలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 1వ తారీఖుని పెన్షన్గా ఇస్తూ ఉంది. 1వ తారీఖు సెలవు వస్తే ముందు రోజు ఇస్తూ ఉంది, కానీ తర్వాత రోజు ఇవ్వట్ల, 2వ తారీఖు ఇవ్వట్ల. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఈ ప్రభుత్వానికి పేద ప్రజానీకం పట్ల ఉన్న చిత్తశుద్ధి. ఈ భారతదేశంలో ఆర్థికంగా బలంగా ఉన్న అనేక రాష్ట్రాలు, మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, కర్ణాటక కానీ, ఎటు చూస్తే తెలంగాణ కానీ, అనేక రాష్ట్రాలు పెన్షన్ చాలా తక్కువగా ఉంది. ఆర్థిక రాజధానిగా పేరు పొందిన మహారాష్ట్ర 1000 రూపాయల పెన్షన్, గుజరాత్లో 700 రూపాయల పెన్షన్, కర్ణాటకలో 1000 రూపాయల పెన్షన్, అనేక రాష్ట్రాల్లో 500 రూపాయల పెన్షన్ ఉన్న అనేక రాష్ట్రాలు ఉన్నాయి, 700 రూపాయల పెన్షన్ ఉన్నాయి, 1000 రూపాయల పెన్షన్ ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎలాంటి వయోభారంతోనున్న పెద్దలు ఆరోగ్య పరిరక్షణ కోసం, అదేవిధంగా జీవితం గడవడం కోసం పెద్ద మనసుతోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయాన్ని తీసుకొని ఆర్థిక భారాన్ని కూడా లెక్క చేయకుండా
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1వ తారీఖునే పెన్షన్లు ఇస్తా ఉన్నారు. 14లో రాష్ట్ర విభజన సమయంలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 200 రూపాయల పెన్షన్ ఉంది 2014లో. దాన్ని ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 1000 రూపాయలకి పెంచారు. దాని తర్వాత 2000కి పెంచారు. దాని తర్వాత ఎన్నికల తర్వాత 3000 రూపాయలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం రాకపోయినా ఆ రోజు 3000 రూపాయలు ఇస్తామని వాళ్ళు దశల వారీగా పెంచారు తప్పితే ఒకసారి ఇవ్వలేదు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత 4000 రూపాయలు ఇస్తారన్న మాట జూన్ 4న రిజల్ట్ వస్తే 2024లో ఏప్రిల్ నుంచే పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా, అంటే 2 నెలల ముందు నుంచే పెన్షన్ ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వం ఉంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సూపర్ 6లో అమల్లో భాగంగా అన్ని కార్యక్రమాలు అమలు చేశాం. పెన్షన్లు ఇచ్చాం. అదేవిధంగా అన్నదాత సుఖీభవ అమలు చేశాం. స్త్రీ శక్తి అమలు చేశాం. గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చాం. అదేవిధంగా మనం చూస్తే ఆటో వాళ్ళకు కూడా 15 రూపాయలు సూపర్ 6లో లేకపోయినా ఆటో వాళ్ళకి దానికి డబ్బులు ఇచ్చాం. ఈరోజు ఒకటి కాదు, ఈరోజు తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే గత ప్రభుత్వం ఇస్తానని మాట తప్ప ఒకరికే ఇచ్చారు. ఇప్పుడు ఎంతమంది పిల్లలుంటే అంతమంది చదువుకోవడానికి నిధులు మంజూరు చేశారు.